అనుకున్నట్లే జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా చేసిన హెచ్చరికలు నిజరూపం దాలుస్తున్నాయి. వాతావరణం ప్రపంచానికి శాపంగా మారుతుంది. విచ్చలవిడిగా శిలాజయంతనాలు వినియోగిస్తున్న కారణంగా గ్లోబల్ వార్మింగ్ అనివార్యమైపోతుంది. ధ్రువ ప్రాంతాల్లో అపారంగా పెరిగిన వేడి కారణంగా కరిగిపోతున్న మంచు నీరుగా మారిపోయి సముద్రంలో కలుస్తుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఉప్పొంగుతున్నాయి. ఇవి ప్రమాదకరమైన స్థాయిలో పైపైకి వస్తున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా అనేక దేశాల తీర ప్రాంతాలు ప్రమాదంలో పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం నానాటికి ప్రమాదం పోటు అంచులలో వెళ్తుంది. ఇంత జరుగుతున్న అగ్రరాజ్యాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నాయి. ఎవరికి వారు తమ సొంత గొడవల్లో పడి ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. మొక్కుబడిగా జరిగే పర్యావరణ పరిరక్షణ సదస్సులకు హాజరై తూతూ మంత్రం నిర్ణయాలు తీసుకుని వెళ్లిపోతున్నారు. మొన్నటి COP28 గురించి చూసుకుంటే ప్రపంచ దేశాల అధినేతలు దాన్ని ఒక వెకేషన్ ట్రిప్ గా చూసుకుని ఎంజాయ్ చేశారు. G20, G7 దేశాల సమావేశాలు జరిగినా అన్ని మాట్లాడుకుంటున్నారు, కానీ పర్యావరణం గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. పేరుకు తీర్మానాలు చేస్తున్నారు, కానీ వాటిని అమలు చేసే విషయంలో ఎవరూ సీరియస్ గా వ్యవహరించడం లేదు. నిజానికి గ్లోబల్ వార్మింగ్ కారణంగా కేవలం సముద్ర మట్టాలు పెరగడం మాత్రమే కాదు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. విపరీతమైన వర్షాలు, భారీ వరదలు, హరికేన్లు, హీట్ వేవ్లు సంభవించాయి. అయితే ఈ పరిణామాల వల్ల వచ్చే దుష్పరిణామాలను 2022 పొడవునా ప్రపంచమంతా చవిచూసింది. ఆస్ట్రేలియా మొదలుకొని అమెరికా దాకా పలు దేశాల్లో ఒకవైపు కార్చిచ్చులు, మరోవైపు కనీవిని ఎరుగని వరదలు, ఇంకోవైపు తీవ్ర కరువు పరిస్థితులు, భరించలేని వేడిగాలులు వంటివి జనానికి చుక్కలు చూపాయి. ఆర్కిటిక్ బ్లాస్ట్ దెబ్బకు ఇంగ్లాండ్ తో పాటు పలు యూరోప్ దేశాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ కని విని ఎరగనంత చలి, మంచు వణికించాయి. ఆ వెంటనే అమెరికాపై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ శతాబ్ది మంచు తుఫాన్ గా మారి దేశమంతటినీ అతలాకుతలం చేసి వదిలింది. అయినా ఎవరూ వీటిని పట్టించుకోవడం లేదు. 2024లో కూడా ఇలాంటి కల్లోలాలు, ఉత్పాతాలు తప్పవని పర్యావరణ నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తుండడం మరింత కలవరపెడుతుంది. వీటికి తోడు మరో పెను సమస్య కూడా చెడి చప్పుడు లేకుండా ప్రపంచంపైకి వచ్చి పడుతుంది. అదే సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల. ఇలా సముద్ర మట్టం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని తీర ప్రాంతాల్లోనూ ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మధ్యధరా ప్రాంతాల్లో సముద్ర మట్టాలు మరీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వైనాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. అది ఇప్పుడు పర్యావరణవేత్తలందరినీ కలవరపడుతుంది. సముద్ర మట్టాల్లో పెరుగుదల తాలూకు దుష్పరిణామాలు మధ్యధరా తీర ప్రాంతాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత 2 దశాబ్దాల్లో ఇటలీలోని అమ్లాఫీ తీరం వద్ద సముద్ర మట్టం స్పెయిన్లోని కోస్టా డెల్ సోల్ తో పోలిస్తే రెండింతలు పెరిగినట్లు పరిశోధకులు తేల్చారు. మధ్యధరా పరిధిలో కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అడ్రియాటిక్, ఏజియన్, లెవెంటైన్ సముద్రాల తీర ప్రాంతాల్లో నీటి మట్టం 20 ఏళ్లలో ఏకంగా 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. పైగా ఈ పెరుగుదల రేటు ఇటీవల కాలంలో బాగా వేగం పుంజుకుంటుంది అనడంలో మరింత ప్రమాదకర పరిణామం అని పరిశోధకులు వెల్లడించారు. పర్యావరణంలో అసమానత వలన సముద్ర మట్టం భారీగా పెరిగి ఆసియా ఖండంలోని కొన్ని ప్రధాన నగరాలతో పాటు పశ్చిమ ఉష్ణమండలి, పసిఫిక్ దీవులు, పశ్చిమ హిందూ మహాసముద్రం తీవ్ర ప్రాంతమైన ముప్పును ఎదుర్కొనున్నాయి. 2100 నాటికి వాతావరణంలోకి అధిక స్థాయిలో గ్రీన్ హౌస్ వాయువులను విడుదలవ్వడం కొనసాగినట్లయితే అనేక ఆసియా నగరాలు గణనీయమైన నష్టాలను చవిచూస్తాయని దానిపై నేచర్ క్లైమేట్ చేంజ్ అనే జర్నల్లో ప్రచురించారు. ఆసియా ప్రధాన నగరాలైన చెన్నై, కోల్కతా, యంగూన్, బ్యాంకాక్, హోచిమన్ సిటీ, మనీలాల్ సముద్ర మట్టం పెరుగుదల ముంపును ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా అంచనా వేసిన పెరుగుదలపై సహజ సముద్ర మట్టాలు హెచ్చుతగ్గుల ప్రభావాలను అధ్యయనం పరిశీలించింది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం హాట్స్పాట్లను మ్యాపింగ్ చేయడం ద్వారా పలు విషయాలను అధ్యయనం తెలిపింది. తమ అధ్యయనంలో భాగంగా అలలు, ఆటుపోట్లు, గణాంకాలతో పాటు మంచు కరిగే రేటుకు సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలతో లోతుగా విశ్లేషించారు. 1989 తర్వాత నుంచి మధ్యధర సముద్ర మట్టం శరవేగంగా పెరుగుతుందని తేల్చారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ జర్నల్ తాజాగా ప్రచురితమయ్యాయి. నిజానికి మధ్యధరా ప్రాంతం వాతావరణం మార్పుల పరంగా ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్తున్నారు. వరదలు, క్రమక్షయం వంటి వాటి దెబ్బకు ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ కట్టడాలకు ఆనుకొని ముప్పు ఏర్పడింది. ఏకంగా 86% దాకా ఈ అరుదైన కట్టడాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. 2022 మొదట్లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ప్రమాదకర పరిణామాలనే కళ్లకు కట్టింది. మధ్యధరతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా సముద్ర మట్టాలు గతంలో భావించిన దానికంటే చాలా వేగంగా పెరుగుతున్నాయన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. గ్రీన్లాండ్ బేసిన్ లో పరుచుకున్న అపారమైన మంచు నిల్వలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఊహాతీత వేగంతో కరిగిపోతుండడం ఇందుకు ప్రధాన కారణమని తేలింది.
దానివల్ల అపారమైన పరిణామంలో నీరు సముద్రంలోకి వచ్చి చేరుతుంది. అంతేకాదు గ్రీన్లాండ్ మంచు ఇదే వేగంతో కరగడం కొనసాగితే 2100 కల్లా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ప్రస్తుతం ఊహిస్తున్న దానికంటే ఏకంగా 6 రెట్లు ఎక్కువగా పెరిగిపోతాయని కూడా హెచ్చరికలున్నాయి. ఇప్పటికీ ఆర్కిటిక్ లాంటి ధ్రువ ప్రాంతాల్లో పరిశోధకులు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ శతాబ్దాలుగా పేరుకుపోయిన మంచు కొండలు క్రమంగా కరిగిపోతూ కుప్పకూలిపోతున్నాయి. ఇలా కరిగిపోతుండడం ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం. ఇది కేవలం కొన్ని అగ్రరాజ్యాలు తమ స్వార్థం కోసం కొనసాగిస్తున్న పారిశ్రామిక అభివృద్ధి కారణంగానే జరుగుతుంది. విపరీతమైన ఉత్పత్తి కోసం అపరిమితమైన విద్యుత్తును వినియోగిస్తున్నారు. ఆ విద్యుత్ తయారీ కోసం శిలాజ ఇంధనాలు బరితెగించి మండిస్తున్నారు. దాంతో అపారమైన కాలుష్యాలు, కార్బన్ డయాక్సైడ్ గాల్లో కలుస్తుంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఆకాశాన్నంటేలా స్థిరంగా ఉన్న మంచు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. అక్కడే సమస్య మొదలవుతుంది. అదనంగా వచ్చి చేరుతున్న నీటి కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. అందువల్ల సంభవించే దుష్పరిణామాలు అన్నీ ఇన్ని కావు. ఇవన్నీ గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నవే కావచ్చు. కానీ ప్రతిసారి కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని సామాన్యులెవరూ గుర్తించలేరు. అందుకు తగ్గట్టుగానే అగ్రరాజ్యాలు ప్రభుత్వాలను నడిపించేవారు కూడా చూసి చూడనట్టుగా ఉంటున్నారు. దాంతో ప్రపంచానికి తీరని ముప్పు వాటిల్లుతుంది. పర్యావరణం విపరీతంగా నష్టపోతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కొన్నేళ్లలో ఓ 8 దేశాలు ప్రపంచ పటం నుంచి కనిపించకుండా పోనున్నాయి. ఇప్పటికే ఆ దేశాల్లోని కోస్టల్ ఏరియా కుంచించిపోతుందని సమాచారం. చిన్న చిన్న ద్వీప దేశాలు ఆనవాళ్లు కూడా మిగలకుండా సముద్రంలో కలిసిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే షికాగో మొదలుకుని ముంబై దాకా ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరాల్లో అలరారుతున్న అతిపెద్ద నగరాలు నీట మునుగుతాయి. వందలాది కోట్ల మంది నిర్వాసితులవుతారు. వారికి అర్జెంటుగా కొత్త దేశాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలం అవసరం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది. సముద్రపు తాకిడి నుంచి ప్రధాన భూభాగాలకు రక్షణ కవచంగా ఉండే చిత్తడి నేలలతో కూడిన మడ అడవులు అంతరిస్తాయి. వాటిలో నివసించే పలు జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. నేల క్రమక్షయానికి లోనవుతుంది. సాగు భూమి పరిమాణము తగ్గుతుంది. భారీ వర్షాలు, అతి భారీ తుఫాన్లు వంటివి పరిపాటిగా మారతాయి. అలా ఇప్పటికే జరుగుతుంది. వినడానికి చిన్న సమస్యగానే ఉన్న దీర్ఘకాలంలో మనిషి మనుగడకే ముప్పు వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.